హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి దమ్ బిర్యానీ ప్లస్ దానిలో కలుపుకొని తిని మేమైతే గుంటూరు సైడ్ ఖట్టా అంటామండి, లేదా కలియా అంటాం. మరి మీరేమంటారు? సో ఆ రెండు అయితే చూపించేస్తాను. చాలా ఈజీగా తొందరగా ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తానండి. సో ఫస్ట్ అయితే నేనైతే 2 కిలోల చికెన్ అయితే తీసుకున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. సో ఆ 2 కిలోల చికెన్లో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత మీట్ మసాలా వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్. మీట్ మసాలా కనుక లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఒక పెద్ద బౌల్లో పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. సో ఈ మొత్తం మసాలాలంతా బాగా పట్టించాలన్నమాట చికెన్కి. సో అలాగే గరం మసాలా కూడా ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. దాని తర్వాత ధనియా పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చేతితోనే బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో మంచిగా మిక్స్ అవ్వదండి, అందుకని చెప్పి చేతితోనే నీట్గా మొత్తం మిక్స్ చేసుకోండి. ప్రతి పీస్కి మనం వేసిన ప్రతి మసాలా అనేది పట్టాలన్నమాట. సో అందుకని చెప్పి కర్డ్తో మొత్తం కలిపేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే మొత్తం బాగా నీట్గా కలిపేసుకోవాలి. కర్డ్ వేసిన మసాలాలు అవన్నీ మొత్తం బాగా కలిపేసుకొని మనం దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట అయినా పెట్టుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. సో నేనైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇది మ్యారినేట్ అయ్యేంత వరకు మనం ఖట్టా అనేది స్టార్ట్ చేద్దాం, ప్రిపేర్ చేసేద్దాం. ఒక చిన్న క్లిప్ అండి. సో ఆ చికెన్ మ్యారినేట్ చేసాం కదా, దాంట్లోనే ఒక పెద్ద మీడియం సైజ్ నిమ్మకాయ రసం కూడా పిండేసి కలిపేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. దాని తర్వాత మనం కలియా అనేది ప్రిపేర్ చేస్తున్నాం. దానికి ఏం లేదండి, ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఒక టమాటా, ఒక 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే, టైం ఉంటే కనుక ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోండి. లేదు తొందరగా కావాలి, క్విక్గా కావాలంటే మొత్తం ఒకేసారి వేసుకొని ఫ్రై చేయొచ్చు. మొత్తం బాగా కుక్ అయిపోతే అసలు భయపడాల్సిన పని లేదు. చూసారా ఎంత మంచి కుక్ అయ్యారో. నేనైతే ఒకదాని తర్వాత అయినా వేయలేదు, మొత్తం కలిపే వేసాను అనమాట. సో దాని తర్వాత ఒక చిన్న టీ స్పూన్ వేసుకోండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మనం ఏదైనా సరే కర్రీ కానీ ఇలాంటి రెసిపీస్ కానీ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఆ కర్రీలో ఉన్న రియల్ టేస్ట్ అనేది మనకి స్మెల్ ద్వారా తెలుస్తుంది, ప్లస్ తినటం ద్వారా కూడా తెలుస్తుంది. సో అలాగే అలా ఫ్రై అవుతూ ఉంటుంది. అది ప్రిపేర్ చేయకముందు మనం ఫస్ట్ పచ్చెనగపప్పుని నానబెట్టి ఉడికించుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. దాని తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొబ్బరి పేస్ట్ అండి, జస్ట్ ఎండు కొబ్బరిని వాటర్ వేసి పేస్ట్ చేశాను అనమాట. ఆ పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి వెజిటేబుల్స్ కానీ మసాలా కానీ అస్సలు అడుగంటకూడదండి, మాడకూడదు. ప్లస్ ఆయిల్ అనేది పైకి తేలాలి, మంచి స్మెల్ రావాలండి. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం శనగపప్పు ఏదైతే నానబెట్టి ఉడికించి మిక్సీ పెట్టామో అది వేసేసుకోవాలి. వేసుకొని దానిలో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకొని చింతపండు ఏదైతే మనం నానబెట్టుకున్నామో ఆ చింతపండు గుజ్జు తీసి వేసుకోవాలి. వాటర్ కూడా తగినంత వేసుకోవాలండి. మన టేస్ట్కి సరిపడా, పులుపుకి సరిపడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోండి. సరే ఇదైతే పక్కన పెట్టేద్దాం, మరుగుతూ ఉంటుంది. ఇంకో స్టవ్ మీద ఏం చేయాలంటే, నేనైతే కారం సరిపోలేదని చెప్పి టేస్ట్ చూసి ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు కానీ కారం కానీ. సో ఇదైతే మరగటానికి పెట్టేద్దామండి పక్కన. ఇప్పుడైతే బిర్యానీకి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె పెట్టేసుకున్నాం, ఎందుకంటే 2 కిలోల చికెన్కి 2 కిలోల రైస్ వేస్తున్నాం. సో మొత్తం 4 కిలోల గిన్నె అనేది పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత 2-3 లవంగాలు, 2-3 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కేజీ ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. సో
సో ఆనియన్స్ మంచి రంగు రావాలండి, మాడకూడదు. అలా అని చెప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి కదా అని చెప్పి ఉప్పు వేయద్దు అస్సలు. కర్రీస్లో అయితే కరెక్ట్ అవుతుంది, కానీ ఇలాంటి బిర్యానీ వాటిలో అయితే అస్సలు ఉప్పు వేయద్దండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేదాకా. ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోండి. నేనైతే పావు కేజీ టమాటాలు వేసుకున్నాను, అవి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఆ టమాటా పీసెస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని కొద్దిగా ఘాట్లు పెట్టి మొహం దగ్గర, తొడిమ దగ్గర కొంచెం ఘాట్లు పెట్టి వేసేసుకుంటే మనకి ఆయిల్లో పగలకుండా ఉంటాయి. సో అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ప్రతి వెజిటేబుల్ మంచిగా ఫ్రై అవ్వాలి, ప్లస్ ఆ ఫ్రైలోనే అది ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలన్నమాట, కానీ మాడకూడదు. మంచి స్మెల్ వస్తుందండి. సో దాని తర్వాత నేనైతే ఒక 1/2 కప్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. మీరు చూసుకొని వేసుకోండి. మ్యాక్సిమం 1/2 కప్ అయితే పడుతుందండి, అంతే వేసుకోండి. వేసి ఫస్ట్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిలోని పచ్చివాసన మొత్తం పోవాలండి. అలా అని మాడకూడదు, చెప్పాను కదా, మాడితే దాని టేస్ట్ మొత్తం పోతుందండి. పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు ఆ స్మెల్లే తెలుస్తుందండి బిర్యానీ చేస్తున్నామని. ఒక 4 ఏళ్ళ దాకా స్మెల్ పోతుందన్నమాట, అంత మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి మిక్సీ పట్టేశాను. సో అది కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి ఎంత ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. సో ఎండు కొబ్బరి మసాలా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాతే ఎండు కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోండి. ఫస్టే వేసేసుకుంటే అది పచ్చిగానే ఉండిపోతుంది, ఇది మాడుతూ ఉంటుంది అన్నమాట, అందుకని చెప్పి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాతే ఎండు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, వీడియో క్లిప్లో తెలుస్తుంది కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చింది, కానీ పేస్ట్ ఎక్కడా కూడా మాడలేదన్నమాట. చూసారు కదా, అలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఒక మంచి అరోమా స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ చికెన్ని కలిపెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, అది తీసేసి మొత్తం గిన్నెలో వేసేసుకోవాలి. వాటర్ వచ్చిందండి చికెన్లో, ఎందుకంటే మనం కర్డ్తో కలిపాం కదా, సో అదంతా వాటర్ వచ్చింది. మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఆ కింద ఉన్న వెజిటేబుల్స్, ఈ చికెన్, వాటర్ మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఈ చికెన్ ఉడకడానికి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయనవసరం లేదు, ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ వస్తుంది. ప్లస్ మనం ఎక్స్ట్రా కర్డ్ వేసాం కాబట్టి, పెరుగు వేసాం కాబట్టి పెరుగులో కొంచెం వాటర్ వస్తుంది. సో ఆ వాటర్తోనే చికెన్ కూడా కుక్ అయిపోతుంది. చికెన్ మొత్తం కుక్ అవసరం లేదండి, జస్ట్ 70 or 80% కుక్ అయితే చాలు. చూసారు కదా, మొత్తం కలిపేసుకొని ప్లేట్ పెట్టేద్దామండి. ఒక 15 minutes లేదా 10 minutes చాలు, చికెన్ కుక్ అయిపోతుంది. ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, ఏం మాడదు, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి. ఒక 10 minutes తర్వాత చూసుకుందాం. ఈ లోపలికి ఈ కలియా చూడండి మరుగుతుంది, చాలండి, మరిగితే చాలు. ఒక 2-3 పొంగులు వస్తే చాలన్నమాట, కట్టేసుకోవచ్చు. ఇటు చికెన్ కూడా కుక్ అయిపోతుంది. చూడండి వాటర్ చూడండి ఎంత వచ్చిందో, నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు, కానీ అంత వాటర్ వచ్చింది చూడండి. ఇప్పుడైతే ఆ చికెన్లో వచ్చిన వాటర్ ఎంతైతే ఉందో, మనం రైస్కి, 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఆ చికెన్లో వచ్చిన వాటర్ కూడా చూసుకొని వాటర్ అనేది వేసుకోండి. చికెన్ ఆల్మోస్ట్ 80% అయితే కుక్ అయింది. సో ఈ వాటర్లో మరుగుతుంది, దమ్ అవుతుంది కాబట్టి 100% అయితే కుక్ అయిపోతుంది. సో వాటర్ వేసుకున్న తర్వాత మనం రైస్కి మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఆల్రెడీ చికెన్లో ఉప్పు ఉందండి, కాబట్టి రైస్కి ఒక్కటే ఉప్పు వేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు ఎలా ఉంది, టేస్ట్ సరిపోయిందా లేదా అని. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా ఎసరు మరగాలండి.
ఫుల్ ఫ్లేమ్లో పెట్టేద్దాం. చూసారా ఎసరు పొంగు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా. సో నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను అండి, బాస్మతి ఏం యూజ్ చేయట్లేదు. సో ఆ వాటర్ మొత్తం వంపేసిన తర్వాత ఆ రైస్ ఈ వాటర్లో వేసేసుకుందాం. మొత్తం వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి. చూసారా మొత్తం రైస్ 2 కిలోల రైస్ వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కింద నుంచి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అసలు ఈ బిర్యానీలో అయితే బయట నేను ఎక్కువగా బయట తినడం ఇష్టం ఉండదండి నాకు. ఎందుకంటే బయట దొరికే బిర్యానీలో పీస్ అనేది చప్పగా ఉంటుంది, అస్సలు తినబుద్ధి కాదనమాట. కానీ ఇలా చేయండి ఒకసారి, పీస్కి కూడా ఉప్పు కారం మంచిగా పడుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి ఆల్మోస్ట్ రైస్ ఉండటం తెలుస్తుంది కదా, చెక్ చేసుకుంటూ ఉండండి. వాటర్ అంతా ఇంకిన తర్వాత మనం దమ్కి పెట్టేసుకోవాలి. వాటర్ అయితే ఏం లేదు, కొంచెం ఉంది. దమ్ పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని దమ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ నిమ్మకాయలో కొంచెం ఫుడ్ కలర్ కలిపి యాడ్ చేస్తున్నాను నేనైతే, కలర్ కోసం. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఒక నిమ్మకాయను మాత్రం పైనుంచి పిండుకోండి, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది. చూసాక వేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికిందా లేదా రైస్ అని చెక్ చేసుకుంటూ చూసుకోవాలండి. ఒక 10 మినిట్స్లో దమ్ అయిపోతుంది. మంచిగా మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఈ దమ్ బిర్యానీలో ఆ కలియా కానీ రైతా నెక్స్ట్ టైం చూపిస్తాను అండి. రైతా కూడా చూపించాలా అని ఏం లేదు, అందరికీ తెలుసు. ఆ రైతా ప్లస్ బిర్యానీ కలియా ఆనియన్ నిమ్మకాయ వేసుకొని తింటే ఇంకా స్వర్గమే అండి, అంత బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మేబీ బిగినర్స్ కూడా ట్రై చేయండి, మంచిగా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇంట్లో ఇలానే చేస్తాను, దమ్ బిర్యానీ అంటే ఇలానే చేస్తాను. ఇది కాకుండా పచ్చి బిర్యానీ కూడా చేస్తుంటాను, అది ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను తిన్నాను, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. బాయ్.